ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. దైవజనులు సహోదరుడు భక్త సింగ్ గారి వర్తమానములలో 2వ పుస్తకము బేతనియా. ఈ పుస్తకంలో 7 ప్రాముఖ్యమైన అంశములు కలవు. మొదటిది ప్రభు యొక్క ఉద్దేశము, రెండవది పునరుత్థాన శక్తి, మూడవది క్రీస్తు శిరస్సు, నాలుగవది క్రీస్తు రాజరికము, ఐదవది క్రీస్తుతో భాగ్యస్వామ్యము, ఆరవది హెచ్చింపబడిన క్రీస్తు, ఏడవది క్రీస్తు రెండవ రాకడ. ఇందులో మొదటి అధ్యాయము ప్రభు యొక్క ఉద్దేశమును నేను చదువుచున్నాను. దయతో మంచి మనసుతో ప్రభు మనసుతో వినవలెనని కోరుచున్నాను. బేతనియా అను గ్రామమును గూర్చి యోహాను సువార్త 11వ అధ్యాయములో మనము చదవగలము. ప్రభువైన యేసుక్రీస్తు 8 పర్యాయములు బేతనియాను దర్శించినట్లు లేఖనములందు రాయబడెను. లేఖనములలో కనబడినంత వరకు ఆయన ఒక్క రాత్రి కూడా యెరూషలేములో గడపలేదు. ఆయన ఉదయమునందు యెరూషలేమునకు పోయి రోగులను స్వస్థపరచి అద్భుత కార్యములు జరిగించి రాత్రికి బేతనియాకు గాని లేక దాని దగ్గరలోనున్న ఒలివల కొండకు గాని వెళ్ళేటివాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనము, 11వ అధ్యాయము 19వ వచనములలో చూడగలము. రోగులను స్వస్థపరచి జనులకు బోధించి యెరూషలేములో అద్భుతములు చేసిన తరువాత మన ప్రభువగు సాయంకాలం ముందు బేతనియాకు వచ్చేటివాడు. బేతనియా నుండియే ప్రభువు పరమునకు ఆరోహణుడాయెను. లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనము. ఈ సంఘటనల ద్వారా మన ప్రభువు తన శిష్యువులకు బేతనియా విషయమై నేర్పించవలసిన ప్రత్యేక పాఠములు గలవని రుజువగుచున్నవి. బేతనియాలోనే ఆయన తన శిష్యులకు చివరి వర్తమానం ఇచ్చెను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అను ఆఖరి ఆజ్ఞను కూడా ఆయన బేతనియాలోనే ఇచ్చెను. మన ప్రభువు బేతనియాను ఇన్నిసార్లు దర్శించుట ద్వారా మనకు కూడా అనేకమైన ఆత్మీయ పాఠములు నేర్పించుచున్నాడు. బేతనియా అను మాటకు అంజూరపు పండ్లు ఇల్లు అని అర్థము. బైబిల్ నందు అంజూరపు పండ్లు స్వస్థతను సూచించును. 2వ రాజులు 20 అధ్యాయము 7 వచనమును పోల్చి చూడుము. రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగెను. ప్రవక్త అయిన యెషయా మాట ప్రకారము అంజూరపు పండ్లు ముద్దను గాయముపై నుంచగా ఆయనకు స్వస్థత కలిగెను. 1 సమూయేలు 30 11వ అధ్యాయం 11వ వచనం 12వ వచనములలో రాయబడిన రీతిగా ఒక ఐగుప్తీయుడు 3 దినములు ఆహారము లేక సొమ్మసిల్లి ఉండెను. ఏలైనగా అతని యజమానుడు అతడు రోగి అయినందున పొలములో అతని విడిచిపోయెను. అప్పుడు దావీదు యొక్క మనుషులు అతనికి ఆహారము, నీళ్లు, అంజూరపు పండ్లు తినిపించగా అతడు తేరుకొనెను. అంజూరపు పండ్లు యూదుల అనుదిన ఆహారములో నొక భాగము. పెద్ద పెద్ద విందులు చేయునప్పుడు తమ అతిథులకు ఇష్టమైన పదార్థములను సిద్ధపరతురు. ఆ విధముగానే 1 సమూయేలు 25వ అధ్యాయం 18వ వచనంలో దావీదును సంతోషపరచి ఆయన కోపము చల్లార్చుటకై అబిగయలు అనేక ఇష్ట వస్తువులతో పాటు
200 అంజూరపు అడలు కూడా తీసుకొని వచ్చెను. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 38వ వచనం నుంచి 40వ వచనములలో దావీదును రాజుగా అభిషేకించుటకై యుద్ధశూరులు కూడా వచ్చిరి. అప్పుడు గొప్ప విందు చేయబడెను. దాని కొరకై ప్రజలు గాడిదల మీద, ఒంటెల మీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద అంజూరపు అడలను, ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను, ద్రాక్షారసమును, నూనెను, గొర్రెలను, పశువులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. ఈ భోజన పదార్థములలో అంజూరపు అడలు కూడా ఉన్నవి. యూదులు అంజూరపు పండ్లు విందులకు, ఆరోగ్యమునకు మరియు విలువైన పదార్థములని చెప్పుటకిది తార్కాణ్యము. అంజూరపు పండ్ల ఇల్లు అయినట్టి బేతనియ ఆరోగ్యకరమైన ఇల్లుగా కూడా ఉన్నది. ప్రభువైన యేసు మనకు నిజమైన ఆరోగ్యం ఇచ్చుటకై ఈ లోకమునకు వచ్చెను. మనుషులందరూ పాపరోగము కలిగి ఉన్నారు. పాపరోగము కుదురుట అసాధ్యము. రోగములన్నిటికీ మందుల ద్వారా లేక వేరే చికిత్స ద్వారా స్వస్థత కలుగును. కానీ పాపరోగమునకు స్వస్థత కలుగుట అసాధ్యము. కనుకనే స్త్రీ పురుషులను ఈ రోగము నుండి స్వస్థులగునట్లు చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. పాపమును బట్టి, తిరుగుబాటును బట్టి ఇజ్రాయేలు 70 సంవత్సరములు చెరపట్టబడిరని ఇర్మియా 33వ అధ్యాయం 6-8 వచనములలో చదువుచున్నాము. వారు శిక్షార్హులైనప్పటికీ వారి ఎడల తనకున్న ప్రేమను బట్టి 70 సంవత్సరముల తరువాత చెర నుండి వారికి విముక్తి కలుగజేయుదునని దేవుడు వాగ్దానము చేసెను. వారు చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెను అనియు ఆయన చెప్పెను. మన పాపములను, అతిక్రమములను, దోషములను క్షమించి ఆత్మీయ రోగమును ఆత్మీయ ఆరోగ్యము కలుగజేయుటకై ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకొచ్చెను. అసంతోషము, దౌర్భాగ్యత పాపమును బట్టి కలుగును. గనుక పాపములు క్షమించబడి తరువాత మనము సంతోష ఆనందభరితులుగాను ఆత్మీయ ఐశ్వర్యము గల వారముగా నగుదుము. తరువాత మన ప్రతి అవసరము కొరకు ప్రభువుకు స్వేచ్ఛగా మొరపెట్టగలము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనములో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేతును అని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. ఆయన మీద తిరగబడిన వారిని ఉద్దేశించి ఆయన ఈ మాటలు చెప్పుచున్నాడు. వారు తమ పాపము విషయమై పశ్చాత్తాపపడినప్పుడు ఆయన వారికి క్షమాపణ, ఆత్మీయ స్వస్థతను, ఆరోగ్యమును సూచించు మాటలు చెప్పుచున్నాడు. అలాగే మన ప్రభువైన క్రీస్తు బేతనియాను దర్శించినప్పుడెల్లా ఆత్మీయ ఆరోగ్యమును గూర్చిన మర్మము అధికముగా బయలుపరచెను. రోగములన్నీయు మరియు మరణము కూడా పాపము వలననే సంభవించును. అయితే ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసముంచి బేతనియాకు నీవు వచ్చిన ఎడల నీకు ఆరోగ్యం కలుగును. మన ప్రభువు మొదటిసారిగా బేతనియాకు వచ్చిన సందర్భము యోహాను 11వ అధ్యాయము
1వ వచనంలో రాయబడెను. బేతనియాలో నున్న మార్త, మరియ, లాజరుల కుటుంబము ప్రభు యొక్క ప్రత్యేక ప్రేమను చూరగొన్నది. వారిలో అనేక తప్పులు, పొరపాటులు, ఆంతర్య బలహీనతలున్నను ఆయన వారిని ప్రేమించెను. అదే ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు. రోమా 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన రీతిగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. తన ప్రేమను వెల్లడిపరచుటకు ప్రభువు అనేక మార్గములను ఉపయోగించును. మనము పాపము చేసి ఆయనను అనేకసార్లు దుఃఖపరిచినను ఆయన మనలను చేర్చుకొని తన ప్రేమను చూపును. ఆ ప్రేమను అంగీకరించినప్పుడే ఆయన ఇచ్చు జీవమును, సంతోషమును, ఆరోగ్యమును అనుభవించగలము. మనమట్టి దైవ ప్రేమను ఎట్లు పొంది అనుభవించగలమో ఇప్పుడు చూతుము. చాలామంది లౌకిక ఆశీర్వాదములే దైవ ప్రేమయని తలంతురు. వస్తు సామాగ్రి సమృద్ధిగా నుండుటే ఆశీర్వాదమును కొందరు. అయితే మనుష్యుడు ఐశ్వర్యము కలిగి ఉండి కూడా అంతరంగిక దౌర్భాగ్యత కలిగి దుఃఖించుచుండవచ్చును. అనేకులు తలంచు రీతిని లౌకిక సంపదలు దైవ ప్రేమను రుజువు కాదు. దైవాశీర్వాదము శాశ్వతమైనది. కీర్తన 133వ అధ్యాయం 3వ వచనం. నిజమైన దీవెన శాశ్వత జీవమునకు సంబంధించిన దనియు, శాశ్వత జీవమునకు సంబంధించిన ప్రతి విషయము నిజమైన దీవెననియు గ్రహింపవలెను. అంతరంగిక సమాధానమును బట్టి నిజమైన జీవమును అనుభవించగలము. శ్రమలు, ఇబ్బందులున్నను నిత్య జీవము గలవారమగుట వలన నిజమైన దీవెన కలిగి ఉండగలము. కీర్తనలు 119వ అధ్యాయము 67వ వచనం, 71వ వచనములలో దావీదు ఇబ్బందులను, పరీక్షలను ఆశీర్వాదములుగా ఎంచుచున్నాడు. తన ఇబ్బంది వలన దేవుని వాక్యమును గ్రహించి దాని ప్రకారం నడుచుకొనగలుగుచున్నాడు. కనుక ఆయన దేవుని స్తుతించుచున్నాడు. కీర్తన 18వ అధ్యాయం 19, 35, 36వ వచనములలో అదే ఇబ్బందుల్లో ఆయన విశాలమైన స్థలములలోనికి వచ్చుచున్నాడు. యోబు కూడా తనకు కలిగిన మహాశ్రమను బట్టి 2 ఆశీర్వాదములను పొందెను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6, 12, 13 వచనములలో దేవుడు ఎంత బాధాకరమైన శ్రమలు మన జీవితంలోనికి రాణించినప్పటికీ నిత్య జీవము గల వారమైనందున ఆ బాధాకరమైన ఆశీర్వాదమగును. కొందరు మనుషులు అసూయ చేత ఇస్సాకును వెళ్ళగొట్టిరి. ఆదికాండం 26వ అధ్యాయం 12-14 వచనములలో ఫిలిష్తీయులతో జగడమాడుట కంటే నష్టమను భావించుటకే ఇస్సాకు ఇష్టపడెను. ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనం. ఆ తరువాత గెరారు వారు ఇస్సాకునకు ఇబ్బంది కలిగించి వెళ్ళగొట్టిరి. ఇస్సాకు పనివారు బావులను త్రవ్విరి గాని ఫిలిష్తీయులు ఆ బావులను స్వాధీనము చేసుకొనుట వలన ఇస్సాకు 3వసారి వెళ్ళిపోవలసి వచ్చెను. అయితే అతడు వెళ్ళిపోయినప్పుడెల్లా దేవుడు ఆయనకు శ్రేష్టమైన స్థలమిచ్చెను. ఈ పరీక్షలన్నీ అతనికి ఆశీర్వాదములుగా మారి రెహోబోతు అను విశాల స్థలములోనికి వచ్చుటకు
కారణమాయెను. ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు అనేకమైన పరీక్షలు, ఊహకు మించిన దీవెనలతో ఇమిడియుండును. ఆయన పరలోకపు ఏర్పాటులను మరియు నిజమైన ఆశీర్వాదములను ఎరుగుటకు మనము దేవుని పరిపూర్ణ చిత్తములోనికి రావలెను. తన ప్రేమను మార్తా మరియలకు బయలుపరచుటకై మన ప్రభువు పలుమారులు బేతనియాకు వచ్చెను. అయితే ఆయన ప్రేమను గ్రహించుటకు వారికి సిద్ధపాటు అత్యవసరమాయెను. ఆయన మొదటిసారి వారిని దర్శించినప్పుడు వారు నిజస్థితి వారికి బయలుపరచుటకు వచ్చెను. మనము కూడా దేవుని ప్రేమను పూర్ణముగా అంగీకరించుటకు ముందు మన పాపపు చెడిన స్థితిని ఎరుగవలెను. రోమా 7వ అధ్యాయం 18 వచనములలో పౌలు చెప్పుచున్న ప్రకారము మనలో మంచిది ఏదియూ లేదు. ఈ పాఠము నేర్చుకొనుటకు అనేక సంవత్సరములు పట్టును. ఎందుకనగా మనలో ఏ మంచి లేదని తలంచుటకు మనము ఇష్టపడము. అనేక పతనములు సంభవించిన తరువాత మాత్రమే మనమెంత పాపాత్ములమో, చెడిన వారమో, అట్టి స్థితి నుండి విడుదల పొందవలసిన అవసరత ఎంత గలదో అను సంగతిని మనము చూడగలము. ఒకసారి ఒకరు పండిన యాపిల్ పండును నాకిచ్చిరి. 2 దినములు అయిన తర్వాత దానిని తినవలెనని కోసి తిని, కానీ అది లోపల పూర్తిగా కుళ్ళిపోయినది. పైకి అందమైన మంచి పండే, కానీ లోపల కుళ్ళినది. ఒక చిన్న ముక్కైనను బాగుండునేమో అని చాకుతో కోసి తిని, కానీ విఫలుడనైతిని. మనము కూడా ఆ పండు వలె నున్నాము. పైకి మాత్రము బాగున్నాము, లోపల కుళ్ళిపోయి ఉన్నాము. మన శరీరమందు మంచిదేదియో లేదనియు, పతనములతో నిండి ఉన్నామనియు దేవుడు బయలుపరిచెను. దైవ సేవకుడు నా శరీరమందు మంచిదేదియు నివసింపదు అని దృఢపరిచెను. మనము ప్రతి విషయంలో అపవిత్రపరచబడి ఉన్నాము కనుక ఏ విషయంలోనూ మన ప్రాచీన స్వభావముపై నాధారపడలేము. ఈ పాఠము నేర్చుకొనుటకు అనేక సంవత్సరములు పట్టును. అయినను ఆ పాఠము నేర్చుకుంటేనే కానీ దైవ ప్రేమ మనలో ధారాళముగా ప్రవహించదు. బాహ్యంగా బేతనియాలోని కుటుంబము గౌరవనీయమైనది. వారు ప్రభువైన యేసును పరామర్శించి ప్రేమించిరి. వారు ఆయనలో తప్పులు పట్టుకొన జూచిన పరిసయ్యులు, సద్దుకయ్యుల వంటి వారు కారు. ప్రభువు ఆ మార్గంన వెళ్ళినప్పుడెల్లా వారు ఆయనను ఆహ్వానించి ఎంతో గౌరవించిరి. బేతనియా యెరూషలేము నుండి యెరికోకు పోవు మార్గమందున కనుక మన ప్రభువు యెరూషలేము నుండి వచ్చినప్పుడెల్లా బేతనియాలో అనేకసార్లు ఆగి ఉండెను. ఆయన 8 పర్యాయములు బేతనియాను సందర్శించినట్లు రాయబడినను దానికంటే ఎక్కువ మారులే సందర్శించి ఉండవచ్చును. దేవుడు మరియా మార్తల కుటుంబ స్థితిని ఎరిగిన వాడైనందున వారిని పలుమార్లు దర్శించి వారిలో తన ఉద్దేశమును సఫలపరచగోరెను. ఆయన హృదయములను ఎరిగినవాడు గనుక వారి నిజ స్వభావము వారికి కనపరచుటకే మొదటిసారి ఆయన వారిని సందర్శించెను. సమూయేలు దేవుని ప్రవక్తయు అనుభవశాలియునై యుండెను. దేవుని ప్రవక్తగా అనేక సంవత్సరములు ఉండిన తరువాతనే దేవుడు ఆయనను బెత్లెహేమునకు పంపెను. నేను సౌలును నిరాకరించి తిని మరి ఒకరిని
రాజుగా చేయగోరుచున్నాను అని దేవుడు ఆయనతో అనెను. అయితే సౌలుకు ప్రతిగా దావీదు రాజుగా అగునని సమూయేలుకు ముందుగా బయలుపరచలేదు. సమూయేలు యెషయి ఇంటికి వచ్చినప్పుడు యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును ఆయన యొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు యెషయి జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబు యొక్క మంచి ఆకారము, దేహ దారుఢ్యమును, ఎత్తును, ముఖపోలికలను చూచి అతడే రాజుగానని తలంచెను. ప్రతి విషయమందు ఏలీయాబు లోపము లేనివాడుగా నుండుట చూచి నిజముగా యెహోవా ఇతనిని రాజుగా నుండుటకు ఏర్పరచుకొనెను అని అనుకొనెను. అయితే దేవుడు సమూయేలుతో, అతని రూపమును లక్ష్యపెట్టకుము, నేను అతని త్రోసివేసి ఉన్నాను అనెను. 1 సమూయేలు 16:7. మనుషులు ఆ విధముగానే మోసపోవుదురు. మనము పైకి ఎంతో మంచివారముగా నున్నను దేవుని సంతోషపరచజాలము. మనము ఇంపుగా మాటలాడుచు అనుకువతో దీనులముగా కనబడుట వలన ఇతరులు మనలను గూర్చి హెచ్చు అభిప్రాయము కలిగి ఉండవచ్చును. మార్త, మరియ కూడా మంచి గౌరవనీయులైన కుటుంబమునకు చెందిన వారే. ప్రభువు వారి ఇంటికి రాగానే మార్త వంట చేయుటకు ప్రారంభించెను. మరియ యేసు పాదముల యొద్ద కూర్చుండెను. వారెంత గౌరవనీయులు! వారు ఉదార స్వభావము గలవారు, దైవ భయము గలవారు. అయితే ఆ కుటుంబములో ఎవరు చూడలేనిది ప్రభువు చూడగలిగెను. ఒక మనుష్యుడు పూర్తిగా నూతన వ్యక్తి అయితేనే కానీ దేవుని యొక్క ప్రేమ, శక్తి, కృప పొందలేడు. బాహ్యముగా అతడు చక్కని ప్రవర్తన గల మంచివాడై ఉండవచ్చును. అయితే ఈ మానవ యోగ్యతలు అంతరంగ ప్రవర్తన వలన వచ్చినవైతేనే కానీ దేవుని తృప్తిపరచలేవు. ప్రభువైన యేసు నొద్దకు వచ్చు వరకు మనము ఉగ్రత క్రింద నిలిచి ఇందుము. మన ప్రాచీన స్వభావము ద్వారా కలిగిన మంచి ప్రవర్తన, మర్యాదలు లేక సుగుణములని పిలువదగినవి అనియు మురికి గుడ్డల వలె నున్నవి. యెషయా గ్రంథం 64:6. నూతన స్వభావము కలిగి దైవ భయము కలిగి ఉండవలెనని నా నూతన జీవమును మనము పొందవలెను. కనుక తమ అంతరంగ నిజస్థితిని వారికి చూపుటకు, ఆ తరువాత వారిని దీవించుటకు ప్రభువు మొదటిసారిగా బేతనియాకు వచ్చెను. వారిలో నిజమైన మార్పు కనబడినంత వరకు ఓపికతో, ప్రేమతో వారిని పలుమార్లు సందర్శించెను. సమస్తము ఆయన యొద్ద నుండియే రావలెను. కనుక మన ప్రభువు సమస్తము నూతన మగు వరకు పలుమార్లు మన యొద్దకు వచ్చును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:18 చూడుము. సమస్తము దేవుని వలనైనవి. 17 కాబట్టి ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని రాయబడి ఉన్నది. మనము చేయునది, మనకు కలిగినది మనము సంపాదించుచున్నది దేవుని వలనైనా ఉండవలెను. అప్పుడే ఆయన తృప్తి నొందును. ఆ ఉద్దేశమును బట్టియే ఆయన మన యొద్దకు వచ్చును. మనము నూతన జీవమును పొందవలెననియే తన ప్రజలను, తన సేవకులను మన యొద్దకు పంపును. అప్పుడే మనము అవునంటే అవునుగాను, కాదంటే కాదుగాను ఉందుము. నీ ప్రతి అడుగు ఆయన ద్వారా నడిపింపబడును. అట్టి స్థితిలోనికి వచ్చుటకు కొంతకాలము పట్టును.
అటు స్థితిలోనికి వచ్చు వరకు ఆయన మన యొద్దకు మరలా మరలా వచ్చును. ప్రారంభంలో లాజరును గూర్చిన ప్రస్తావన లేదు. లాజరు మొదట దేవుని కార్యములలో ఆసక్తి గలవాడు కాడు. అతడు మంచివాడు. అతనిపై ఏ నింద మోపబడలేదు. అతడు యథార్థవంతుడు, కష్టపడి పనిచేసేటివాడు, మంచి సోదరుడుగా నున్నాడు. అతడు చనిపోయినప్పుడు మరియా మార్తలు ఏడ్చిన తీరు ఈ సంగతులను బయలుపరచును. దుష్టుడు చనిపోయినప్పుడు ఎవరునూ అంతగా ఏడ్వరు. కొందరు మంచివారే ఉండి దేవుని సేవకులను వారి ఇండ్లలోనికి ఆహ్వానింతురు. అయితే దేవుని వాక్యం ఇవ్వ మొదలుపెట్టినప్పుడు వారు నిద్రపోవుదురు. ఎవరైనాను కుక్కను గూర్చి, గాడిదను గూర్చి, కోతిని గూర్చి చెప్పిన యెడల ఆశతో విందురు. అయితే వారికి దేవుని కొరకైన ఆసక్తి లేదు. లాజరు కూడా ప్రారంభములో అలాగే ఉండవచ్చును. దేవుని వాక్యము కొరకైన ఆశ కానీ ఇష్టము కానీ లేదు. ఒకవేళ ప్రభువు వారి ఇంటిలోనికి వచ్చినప్పుడు లాజరు యుక్తిగా బయటకి వెళ్ళేటి వాడే. ఆయన ముందు ద్వారమున ప్రవేశిస్తే అతడు వెనుక ద్వారమున బయటకి వెళ్ళేటి వాడేమో. చాలామంది అలాగే ఉందురు. వారి విషయమై మనము తప్పులెన్నలేము. వారు మంచివారు, కష్టజీవులు అయినను దేవుని వాక్యము కొరకైన ఆకలి దప్పులు వారికి లేవు. లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనంలో మార్త ఎంత దయగలదో చెప్పబడినది. ప్రభు వచ్చుట కిటికీ గుండా గమనించగానే పొయ్యి ముట్టించి భోజనము సిద్ధపరచనారంభించెడిది. ఆమె పరామర్శించుటలో నేర్పు గలది, దయగలది, మంచి వంటగత్తె కూడా. అయితే ఆమె అసూయ, కోపము కూడా కలిగిన స్త్రీ. ఆమె వంట చేయుచు ఒక కన్ను మరియపై, ఒక కన్ను భోజనముపై నుంచెను. కోపము పట్టలేక ఆమె ప్రభువుతో, ఆ స్త్రీతో నాకు సాయము చేయమని చెప్పలేవా అనెను. ప్రభువు ఆ ఇంటిలోనికి వచ్చుట వలన మార్తా యొక్క దాచబడిన బలహీనత అట్లు బయటకి వచ్చెను. చాలామంది భక్తులు తమ భార్యలు చాలా మంచివారనియు, ప్రేమ దయగలవారనియు, వారి వంటి వారి లోకంలో ఎవరు లేరనియు చెప్పుకొందురు. ఆమె చాలా పరామర్శ చేయునదనియు, ప్రీతి గలదనియు చెప్పుదురు. కానీ ఆ భార్యకు కోపం వచ్చినప్పుడు మాత్రము ఆ కోపము నుండి ఎవరునూ ఆమెను సాధుపరచలేరు. తన భర్తను సహితము ఆమె ఎన్నిక చేయక, ఏమి అట్లెందుకు చూచుచున్నావు అనెను. చాలామందిలో అసూయ, క్రోధము ఉండుట వలన కుటుంబములు నెమ్మది లేనివిగా నున్నవి. అనేక సుగుణములున్నను దాచబడిన బలహీనతలు కూడా ఉన్నవి. ప్రభు వారి కుటుంబ స్థితి పూర్తిగా ఎరుగును. వారిలో దాగి ఉన్న బలహీనతలు పూర్తిగా తీసివేయబడితేనే కానీ వారిలో మార్పు కలుగదు. ప్రభువు మన పాపములను ఎత్తి చూపునప్పుడు ఆయన మనలను దీవించుటకే అట్లు చేయును. మనుషులైతే మనలను సిగ్గుపరచుటకట్లు చేయుదురు. కనుకనే మన ప్రభువు మరియా మార్తల స్థితిని వారికి చూపి, వారి అవివేకము, బలహీనతలు వారికి గ్రహింపజేసి, వారెట్లు పూర్తిగా మార్చబడి నూతన సృష్టిగా కాగలరో వారికి చూపుటకు బేతనియాకు వచ్చెను. మరియా బాహ్యమునకు దీనముగా నుండెడిది. ప్రభువు వారింటికి రాగానే
ఆమె ఆయన పాదముల యొద్ద కూర్చుండేది. ఆమె దేవుని వాక్యం కొరకు ఎంతో ఆకలి కలిగి ఉండెను. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనములలో రాయబడినట్లుగా ఆమె చాలా గర్విష్ఠురాలు. వారు కోరిన వెంటనే ప్రభువు వారి యొద్దకు రాలేదు. అయినను ఆయన గౌరవనీయుడు. మార్త దుఃఖములోనున్నను ఆయన వచ్చెనని వినగానే ఆయనను చేర్చుకొనుటకు త్వరగా పోయెను. అయితే మరియా ఏడ్చుచు ఇంటిలోనే కూర్చుండెను. మేము ఆయనను ప్రేమించి ఆయనకు పరిచర్య చేసితిమి. అయినను మేము పిలిచినప్పుడు ఆయన రాలేదు కనుక నేను ఆయనను ఎదుర్కొనుటకు పోను అని ఆమె తలంచి ఉండెను. ఆమె ఆయన యొద్దకు పోయి ఆయనను నొల్లనంత గర్విష్ఠురాలు. మనము కూడా అలాగే కుటుంబమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, భూమిని బట్టి లేక ఆస్తిని బట్టి గర్వించుదుము. అందమును బట్టి, రంగును బట్టి, ముఖము, తల వెంట్రుకలను బట్టి అతిశయపడుదుము. అనేకులు గర్వించుటకేదో తమకు గలదనుకొందురు కనుక మొదటిగా వారి నిజస్థితి వారికి తేటగా చూపించుటకే మన ప్రభువు బేతనియాకు వెళ్ళి ఉండెను. దేవుడు మనలను దీవించి మనకు సహాయము చేయుటకు ముందు ఆయన మన నిజ స్వభావమును మనకు చూపవలెను. నిపుణులైన వైద్యులు చికిత్స ప్రారంభించక మునుపు రోగిని బాగుగా పరీక్షింతురు. డబ్బు కాశపడి నాలుక చూచి చికిత్స చేయువారు కూడా గలరు. కానీ మంచి డాక్టర్లు చాలా పరీక్షలు చేదురు. ఊపిరితిత్తులు, రక్తము, మిగిలిన భాగములు పరీక్ష చేసి రోగ కారణములను నిర్ణయించి చికిత్స చేయుదురు. యేసు ప్రభువు మాత్రమే మన అంతరంగ స్వభావము నెరుగును. మనము దీనులమై ప్రభువు దృష్టికి ఎట్లున్నామో గ్రహించితేనే కానీ మనలను దీవించలేడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనంలో మొరపెట్టిన రీతిని, లూకాసు వార్త 5వ అధ్యాయం 8లో పేతురు విజ్ఞాపన చేసిన రీతిని మనము కూడా మొరపెట్టి ప్రభువైన యేసు మన ఆత్మీయ రోగములను పరీక్షించుటకు ఒప్పుకొనవలెను. పేతురు తన అంతరంగమునెప్పుడైనను చూచుకొనిన వాడు కాదు. అతడు తన నిజస్థితి గ్రహించు వరకు ప్రభువైన యేసు అనేకసార్లు ఆయన యొద్దకు రావలసి వచ్చెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి 45 వచనములలో ప్రభువు ఆయనను మొదటిసారిగా కలుసుకొనెను. సీమోను అని స్వంత పేరుతో మన ప్రభువు పిలిచి నూతన పేరు నిచ్చెను. ఈయన నా పేరు ఎరుగును అని అతడు ఆశ్చర్యపడెను. కానీ ఆంతర్యములో మార్పు లేదు. లూకాసు వార్త 4వ అధ్యాయం 38వ వచనం 39వ వచనములలో రెండవసారి ప్రభువు పేతురును కలుసుకొని అతని ఇంటికి వచ్చుటను గూర్చి చదువుచున్నాము. అప్పుడు ఆయన పేతురు అత్త యొక్క జ్వరమును గద్దించగా జ్వరము ఆమెను విడిచెను. ఆమె లేచి వారికి పరిచారము చేసెను. అప్పుడు పేతురు, ఈయన ఎంత అద్భుతమైన వ్యక్తి, ఈయన మాటల ద్వారానే స్వస్థపరిచెను అని అనుకొనెను. అయినను పేతురులో అంతరంగిక మార్పు లేదు. లూకాసు వార్త 4వ అధ్యాయం 40వ వచనం నుంచి 41వ వచనములలో ప్రభువైన యేసు పేతురును 3వసారి సంధించెను. వారు నివసించు వీధిలో ఈ సంగతి సంభవించెను. ఒక గుంపు వారు ప్రభువును చూచుటకు రాగా ఆయన తన మాట ద్వారా
వారికి స్వస్థపరిచెను. ఆనాడు కూడా సీమోను పేతురు అద్భుతములను చూచెను, కానీ మార్పు లేని వాడుగానే ఉండెను. లూకాసు వార్త 5వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన విధముగా శిష్యులు రాత్రి అంతయు ప్రయాసపడినను వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. ఖాళీ దోణిలో ఖాళీ కడుపుతో పేతురు కూర్చుండెను. పేతురు కష్టజీవి, యథార్థవంతుడు, దేవునికి భయపడు వాడైనప్పటికీ ఆయన జీవితము అంతరంగికముగా ఫలరహితముగా నున్నదని చూపుటకు ఆ దోణిలోనికే ప్రభువు వచ్చెను. అయినను అతడు ప్రభువును పూర్తిగా వెంబడించుటకు సిద్ధముగా లేడు. ప్రభు ఆజ్ఞకు లోబడి దోణి కుడివైపున వలను వేసెను. అప్పుడు వారు పట్టిన చేపలు సమృద్ధికి దోణి మునగనారంభించెను. అట్టి సందర్భంలో కడకు పేతురు తన స్థితినెరిగి, ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొమ్మని చెప్పాను. అతడు దైవభయము గలవాడు, మెస్సియా రాక కొరకు కనిపెట్టువాడై ఉండియు ప్రప్రథముగా ప్రభువును కలుసుకొనినప్పుడు ఈ మాటలు చెప్పలేకపోయాను. అతనిని ఈ స్థానంలోనికి తెచ్చుటకై మన ప్రభువు అనేక పర్యాయములు అతని యొద్దకు రావలసి వచ్చెను. మన ప్రాచీన పురుషుడు సిలువ వేయబడితేనే తప్ప మన స్వభావము శిక్షార్హమైనదగును. అట్లు సిలువ వేయబడితేనే మనము నూతన జీవం పొందిన వారమై ఆశీర్వాదములను పొందగలము. ఆ ఉద్దేశముతోనే ప్రభువైన యేసు బేతనియాలోని మరియా, మార్తా, లాజరుల గృహమునకు వచ్చెను. వారిని మార్చుటకు, నూతన వ్యక్తులుగాను చేయుటకు ఆయన తలపెట్టెను. బేతనియా నిజ సంఘమునకు సాదృశ్యముగా నున్నది. ఆయన బేతనియాను దర్శించినప్పుడెల్లా ఒక కొత్త సంగతి బయలుపరచును వచ్చెను. మనలోనికి ఆయన ప్రేమ ఎట్లు పూర్ణముగా రాగలదో ఆయన నేర్పింపగోరెను. మన హృదయము, కుటుంబమును, సంఘమును ఇవన్నీ బేతనియా వలె ఉండవలెనని ఆయన కోరుచున్నాడు. అట్లు జయజీవితము జీవించి ఆనందకరమైన గృహముగాను సజీవమైన సంఘముగాను ఉండవలెనని మన ప్రభువు కోరుచున్నాడు. ఈ మూడంతల మర్మములు బోధించుటయే బేతనియాను సందర్శించుటలో మన ప్రభువు యొక్క ఉద్దేశము. ప్రభువు మిమ్మను దీవించునుగాక. మరో రెండో వీడియోలో రెండవ అంశము పునరుత్థాన శక్తి అనే అంశమును చదువటానికి ప్రభు నాకు సహాయం దయచేయునుగాక. అలాగే మీరు కూడా వింటారని నమ్మి ప్రభు నామమున మిమ్మును కోరుచున్నాను. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక.